వైసీపీకి వరుస షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. దానికి సంబంధించిన బిగ్ షాక్ కి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ చూస్తున్నారు. జగన్ పార్టీకి ఎమ్మెల్సీ పోతుల సునీత రాజీనామా చేశారు. పార్టీకి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తూ వైఎస్ జగన్ కు పోతుల సునీత లేఖ రాశారు. తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు పోతుల సునీత. 2017లో ఎమ్మెల్యేల కోట ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆమె 2020లో ఎమ్మెల్సీగా రాజీనామా చేసి వైసీపీలో చేరారు. 2021లో వైసీపీ తరపున ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. పోతుల తిరిగి టీడీపీ గూటికి చేరుతారంటూ వార్తలు జోరందుకున్నాయి. ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి జగన్ కు వరుస షాకులు తగులుతున్నాయి. రాజ్యసభ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావులు త్వరలో టీడీపీలో చేరుతారంటూ వార్తలు జోరందుకున్నాయి. మరోవైపు పోతుల సునీతపై ఎమ్మెల్యే గౌతు శిరీష కూడా సంచలన ట్వీట్ చేశారు. ఇలాంటి ఊసరవేలుని టీడీపీలోకి తీసుకోవద్దంటూ ఆమె చేసిన పోస్ట్ ఇప్పుడు సంచలనంగా మారింది. దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. వైసీపీకి వరుస షాక్లు తగులుతున్నాయి. మరి ముఖ్యంగా బిగ్ షాక్స్ తగులుతున్నాయి. రైట్, ఒక్కసారి గౌతు శిరీష చేసిన ట్వీట్ని మీరు చూడొచ్చు. టీడీపీ పార్టీ పెద్దలకు మనవి, దయచేసి ఇలాంటి ఊసరవేలు ఇలాంటి నాయకుల్ని మన పార్టీలో తీసుకోవద్దు. అధికారం కోసం వచ్చే ఇలాంటి వాళ్ళకి పార్టీలో తీసుకుంటే అధికారం లేనప్పుడు మన పార్టీ కోసం నిజాయితీగా పోరాడిన వాళ్ళని అవమానించినట్లే అంటూ కూడా గౌతు శిరీష చేసిన ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది. ఎందుకంటే గతంలో ఆమె టీడీపీలో పనిచేశారు. టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లారు. ఇప్పుడు వైసీపీ నుంచి మళ్ళీ టీడీపీలోకి వస్తారు. టీడీపీలోకి చేరే అవకాశం ఉందంటూ కూడా ప్రచారం జోరందుకున్న నేపథ్యంలో ఇప్పుడు గౌతు శిరీష చేసిన ట్వీట్ కూడా సంచలనంగా మారింది. మరి తెలుగుదేశం పార్టీలోకి వెళ్లే అవకాశం ఉందా, లేకపోతే చర్చలు జరుగుతున్నాయా, ఏం జరుగుతోంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజేష్, ఇప్పుడు పోతుల సునీత వైసీపీకి రాజీనామా చేశారు. తెలుగుదేశం పార్టీలోకి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారా? అంటే దానిపైన ఇంకా స్పష్టత రావాల్సి ఉంది సచిన్. ఎందుకంటే ఆమె ప్రస్తుతానికి పార్టీకి అదేవిధంగా తన ఎమ్మెల్సీ పదవికి రెండింటికి కూడా రాజీనామా చేశారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా లేఖని మండలి చైర్మన్ కూడా పంపించారు. పార్టీ రాజీనామా సంబంధించిన లేఖను పార్టీ అధ్యక్షుడు జగన్ కూడా పంపించారు. అయితే ఇప్పుడు పోతుల సునీత నెక్స్ట్ రాజకీయ అడుగులు ఎటువైపు పడతాయనే దానిపైన ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మహిళా విభాగం సంబంధించి రాష్ట్ర అధ్యక్షురాలుగా ఆమె ఉన్నారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్నటువంటి పోతుల సునీత 2024 ఎన్నికల్లో చీరాల సీట్లను ఆశించారు. వాస్తవంగా అక్కడ బీసీ కమ్యూనిటీ చేనేత కమ్యూనిటీ చెందినటువంటి పోతుల సునీత చీరాల నుంచి పోటీ చేయాలని భావించినప్పటికీ జగన్ ఆమెకి అవకాశం లేదు. అదేవిధంగా అక్కడ ఆమంచి కృష్ణమోహన్ అతనికి కూడా అవకాశం ఇవ్వకుండా వేరే వాళ్ళకి కర్ణం బలరాం కుమారుడు కర్ణం వెంకటేష్ ఇవ్వడంతో అక్కడ గ్రూపు వర్గాలు అంటే అటు ఆమంచి పార్టీకి దూరం అవడం, తర్వాత పోతుల సునీత అసంతృప్తిగానే పార్టీలో ఉన్నప్పటికీ ఆమె సీటు రాకపోవడం పట్ల అప్పటి నుంచి అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆమె అధికారం కోల్పోవడంతో వైసీపీ అధికారం కోల్పోవడంతో ప్రస్తుతం ఆమె పార్టీకి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఆమె రాజకీయ జీవితం తెలుగుదేశం పార్టీతోనే ప్రారంభమయ్యాయి. 2014లో చీరాల నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి అప్పుడు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి ఆమంచి కృష్ణమోహన్ చేతిలో ఆమె ఓడిపోయారు. తర్వాత తెలుగుదేశం 2017లో ఆమెకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి గౌరవించింది. అయితే తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత 2019 తర్వాత ఆమె మరి తిరిగి వైసీపీలోకి వెళ్ళడం, వైసీపీలో మళ్ళీ తిరిగి ఎమ్మెల్సీకి ఎన్నికవడం, ఈ పరిణామాలు జరిగాయి. ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత మళ్ళీ ఆమె రాజీనామా చేయడం, కొత్త పార్టీ వైపు ఆమె చూడడం పట్ల రాజకీయంగా చాలా విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే అధికారం ఉన్నప్పుడు మాత్రమే పార్టీలో కొనసాగడం, అధికారం కోల్పోతే ఆ పార్టీకి దూరం అవ్వడం పోతుల సునీతకి వరుసగా చేస్తున్న విధానాన్ని చాలా మంది తప్పుపడుతున్నారు. ముఖ్యంగా అంటే ఇప్పుడు పార్టీ మారడానికి కారణం ఏంటనే చర్చ జరుగుతోంది. ఎందుకు కారణం ఏమని చెప్తున్నారు పోతుల సునీత? అంటే పోతుల సునీత ఇప్పటి వరకు బయట ఎక్కడా కూడా రియాక్ట్ అవ్వలేదు. కేవలం తన రాజీనామా లేఖను మాత్రమే పంపించారు. ఇంకా మీడియా ముందుకు ఆమె రాలేదు. అయితే రాజీనామా గల కారణాలు పార్టీ వైసీపీ రాజకీయ భవిష్యత్తు ఉండదు అనే భావనలు ఆమె చేసి ఉండవచ్చు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఆమె పనిచేసి ఉన్నారు కాబట్టి తెలుగుదేశం వైపు ఆమె చూస్తున్నారేమనే ఒక చర్చ కూడా నడుస్తున్నప్పటికీ దానిపైన ఇంకా స్పష్టత రావాల్సింది. ఎందుకంటే పార్టీలో ఉండి ఆ పదవులు అనుభవించి తిరిగి అధికారం కోల్పోయిన తర్వాత పార్టీ మారినటువంటి ఎమ్మెల్సీని కానీ ఎమ్మెల్యేని కానీ తెలుగుదేశం ఎంతవరకు జాయిన్ చేసుకుంటుందో ఇక్కడ చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ గారు చాలా సందర్భాల్లో చెప్పిన మాట ఏంటంటే పార్టీ కోసం కష్టపడి వాళ్ళని వదులుకోము, పార్టీ కోసం అంటే ఎవరైతే అధికారం ఉందని వచ్చే వాళ్ళని ఖచ్చితంగా తీసుకోమని చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు అధికారం కోసం వచ్చే నేతలు ఇప్పుడు ఎమ్మెల్సీగా పోతుల సునీత కానీ లేకపోతే మోపిదేవి వెంకటరమణ కానీ వీళ్ళు అధికారం దూరమైంది కాబట్టి వీళ్ళు టీడీపీ వైపు చూస్తున్నారు ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో వీళ్ళని పార్టీలోకి తీసుకుంటారా లేదనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికైతే టీడీపీలో ఉన్న ఎమ్మెల్యేలు చాలా మంది ఒకవేళ పోతుల సునీతాన్ని తెలుగుదేశంలో తీసుకుంటే కనుక
మంచిది కాదు, తీసుకోవద్దని ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ పోతుల సునీత రాజీనామా చేసిన తర్వాత పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష తన ఫేస్బుక్ లో ఒక పోస్ట్ పెట్టారు. ఇలాంటి ఓసరవెల్ని నమ్మొద్దు, పార్టీ అధికారం ఉన్నప్పుడు పార్టీ పదవిని అనుభవించి తర్వాత అధికారం కోల్పోయిన తర్వాత వేరే పార్టీకి వెళ్ళిన వాళ్ళు ఇలాంటి వాళ్ళని తిరిగి తీసుకుంటే పార్టీ కోసం కష్టపడిన నిజమైన కార్యకర్తలకు నేతలకు అన్యాయం జరుగుతుందంటే ఆమె రియాక్ట్ అయ్యారు. కాబట్టి ఆమె కదా చాలా మంది కూడా తెలుగుదేశం పార్టీలో చాలా మంది కూడా ఇదే అభిప్రాయం ఉన్నారు. ఇలాంటి వాళ్ళని తీసుకోవడం ద్వారా ఆ పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఒకవేళ పోతుల సునీత చంద్రబాబును లోకేష్ అప్రోచ్ అయ్యి తెలుగుదేశం పార్టీ వైపు చూస్తే వాళ్ళు ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటారు, పోతుల సునీతని తీసుకుంటారా లేదా చూడాల్సిన అవసరం ఉంది. రెండోది ఉమ్మడి ప్రకాశం జిల్లా నేతలతో కూడా దీని మీద ఇంట్రెస్టింగ్ డిస్కషన్ ఇక్కడే జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైనా ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి రాజీనామా చేసిన తర్వాత ఇంకొక పార్టీలోకి వెళ్లే సందర్భంలో ఏమైనా చర్చలు జరిగినా లేకపోతే ఏమైనా కమ్యూనికేషన్ జరిగే సందర్భంలోనే ఇటువంటి అంశాలు మనం చూస్తూ ఉంటాం. ఎటువంటి డిస్కషన్స్ ఏమైనా జరుగుతున్నాయా, లేకపోతే సంప్రదింపులు జరుగుతున్నాయా, లేకపోతే సంప్రదింపులు జరిపే ప్రయత్నం జరుగుతుందా పోతుల సునీత నుంచి తెలుగుదేశం పార్టీకి సంబంధించి? అంటే ఇంకా ఆ చర్చలు అయితే మొదలు కాదని చెప్పాలి. ఎందుకంటే ఈ రోజే మధ్యాహ్నం ఆమె రిజైన్ చేశారు కాబట్టి ఇంకా చర్చలు జరగట్లేదు. పార్టీ వ్యవహారాలకు సంబంధించి ఎక్కువ భాగం నారా లోకేష్ చూసుకుంటున్నారు. ఇతర పార్టీ నుంచి వచ్చే వాళ్ళని తీసుకోవాలి లేదా వాళ్ళ కాంటాక్ట్ సర్టిఫికేట్ ఏంటనే దాన్ని కూడా ముందుగా లోకేష్ తెలుసుకుని మొత్తం ఆలోచించి ఎంక్వైరీ చేసుకున్న తర్వాతే జాయిన్ తీసుకున్నారు. దానిలో భాగంగా నిన్న ఏలూరు మేయర్ ని జాయిన్ చేయించుకోవడం కానీ ఇవన్నీ జరిగాయి. ఇప్పుడు పొద్దున సునీత కూడా వస్తే ఆమెను తీసుకోవాలా వద్దా అనే నిర్ణయం లోకేష్ తీసుకునే అవకాశం కనబడుతుంది. కాబట్టి ప్రస్తుతం పార్టీలో సంబంధించిన నేతలతో చర్చించడం, తర్వాత ఉమ్మడి ప్రకాశం జిల్లా నేతలతో కూడా చర్చించిన తర్వాత ఏదైనా నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతానికి ఆమె చేరే అవకాశం ఉందని మాత్రం ఒక టాక్ నడుస్తున్న నేపథ్యంలో ఆమె నిజంగా అప్రోచ్ అయితే టీడీపీ ఎలాంటి స్టాండ్ తీసుకుంటుంది, పోలీసులు సునీత తీసుకుంటారా లేదా మా పార్టీలో ఆహ్వానం లేదని కరాఖండిగా చెప్తారనేది 2-3 రోజులు తెలుస్తుంది. రైట్, అంటే ఇప్పటికే గౌతు శిరీషకు సంబంధించి కూడా ట్వీట్ చూసాం. ఒకవేళ పోతుల సునీత కనుక పార్టీలోకి చేరితే గౌతు శిరీషకు సంబంధించి పార్టీలో కొనసాగే అవకాశం ఉందా, లేకపోతే పార్టీ పెద్దలతో మాట్లాడుకునే అవకాశం కనిపిస్తుందా? ఎటువంటి చర్చ జరుగుతోంది? ఖచ్చితంగా పార్టీ ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రస్తుతానికైతే ఇంకా ఆ డిస్కషన్స్ అయితే రాలేదు. ప్రస్తుతానికి పోతుల సునీత రాజీనామా చేశారు కాబట్టి ఫర్దర్ గా ఒక 2-3 రోజుల తర్వాత ఆమె ఏమైనా టీడీపీ నేతలని కానీ అక్కడ ఉమ్మడి ప్రకాశం జిల్లా టీడీపీ నేతలు ముఖ్యంగా ఉమ్మడి ప్రకాశం జిల్లా మంత్రిగా ఉన్నటువంటి గొట్టిపాటి రవికుమార్ ఏమైనా అప్రోచ్ అవుతారా లేదా అనేది చూడాల్సిన అవసరం ఉంది. ఇంకొక ముఖ్యమైన ఇష్యూ ఏంటంటే ఒకవేళ పోతుల సునీత వస్తే లాభం ఏంటి పార్టీకి, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కానీ చీరాల్లో కానీ లాభం ఎంతవరకు ఉంటుందని ఈక్వేషన్స్ కూడా పార్టీ చూసుకుంటుంది. సామాజిక సమీకరణాలు కోణాలు కూడా పరిశీలించుకున్న తర్వాత నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. సచిన్ రైట్ రాజేష్, సొంతంగా అయితే మాత్రం వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. జగన్ పార్టీకి ఎమ్మెల్సీ పోతుల సునీత రాజీనామా చేశారు. పార్టీకి ఎమ్మెల్సీ పదవికి పార్టీకి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తూ వైఎస్ జగన్ కు పోతుల సునీత లేఖ రాశారు. టీడీపీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు పోతుల సునీత. 2017లో ఎమ్మెల్యేల కోట ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారామి. 2020లో ఎమ్మెల్సీగా రాజీనామా చేసి వైసీపీలో చేరారు సునీత. 2021లో వైసీపీ తరఫున ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. పోతుల సునీత తిరిగి టీడీపీ గూటికి చేరుతారంటూ కూడా వార్తలు జోరందుకున్నాయి. ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి జగన్ కు వరుస షాక్లు తగులుతున్న నేపథ్యంలో తర్వాత ఏం జరగబోతుందనేది, మరి ముఖ్యంగా పోతుల సునీత స్టెప్ ఎటువైపు ఉండబోతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.